హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్, ఈ వీడియోని మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకుంటే గృహమున విందు వినోదాది కార్యక్రమాలను నిర్వహిస్తారు. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత అనేది పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు మీ భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలలో విజయాన్ని సాధిస్తారు. ఇక ఈరోజు మిథున రాశి వారు తమ మాట తీరుతో అందరినీ మెప్పించగలుగుతారు. నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు మిత్రుల యొక్క సహాయ సహకారాలు అనేవి సంపూర్ణంగా పొందగలుగుతారు. అలాగే ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు వ్యాపారస్తులు నూతన వ్యాపారానికి కావాల్సిన పెట్టుబడులను అందుకుంటారు. అలాగే ధనాదాయం బాగుండడం వల్ల రుణాలను తీర్చగలుగుతారు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే శుభతరుణంగా చెప్పవచ్చు. మంచి ధనయోగం అనేది కలుగుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులు దక్కించుకోగలుగుతారు. సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు అనేవి ఈరోజు లభిస్తాయి. అలాగే కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. ఇచ్చిన మాటను నిలబెట్టుకునేంత మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే మిథున రాశి వారు ఈరోజు ఇతరులకు సహాయ సహకారాలను కూడా అందించగలుగుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ అవకాశాలు అనేవి దగ్గరగా వస్తాయి. అలాగే ఈరోజు ముఖ్యమైన పనులన్నీ కూడా సజావుగా సాగుతాయి. ఆప్తుల నుండి కీలక సందేశం అందుతుంది. విలువైన వస్తువులను సేకరిస్తారు. సమాజ సేవలో భాగస్వాములు అవుతారు. అలాగే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు అన్ని పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా గోచరిస్తున్నవి. అనుకోని ఆహ్వానాలు మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇక ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఇక చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. అలాగే శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోగలుగుతారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపార భాగస్వాములతో ఉన్న విభేదాలు తీరిపోతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ బాధ్యతలపై మరింత దృష్టి సారిస్తారు. రాజకీయవేత్తలకు కళాకారులకు ఊహించని ఆహ్వానాలు అనేవి అందుతాయి. అలాగే మహిళలకి ఆశ్చర్యకరమైన ఒక సంఘటన జరుగుతుంది. విద్యార్థులు అనుకున్న ఫలితాలను పొందగలుగుతారు. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారు శనీశ్వర అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.